గురువుగారు తదుపరి రాశి చూసుకున్నట్లయితే మకర రాశి. సో, ఈ మకర రాశి వారికి ఈ 2024 ఏ విధంగా ఉండబోతుంది జాతకరీత్యా ప్రభావం చూసుకున్నట్లయితే? తప్పకుండా ముందుగా శ్రీ మహాగణపతి దేవతభ్య నమః. చూసే వీక్షబంధులకి నమస్కారం. ఆంగ్లేయ నూతన సంవత్సర 2024 సంవత్సరానికి స్వాగతం. అందరికీ మంచి జరగాలి. హ్యాపీ న్యూ ఇయర్. ఇంకోటి ఏంటంటే మకర రాశి. మకర రాశి 2024 మంచి జాక్పాట్ కొట్టబోతుంది. ఎప్పుడైనా అన్ని గ్రహాలు కూడాను అనుకూలగిస్తున్నాయి. అన్ని గ్రహాలు అనుకూలంగా అంటే గత సంవత్సరం కన్నా 2023 సంవత్సరం కన్నా 2024లో చాలా అద్భుతమైన ఒక వైబ్రేషన్స్ రావటం అనేది జరుగుతుంది. ఎందుకు అట్లా విన్నే ఆ ఒక తిథి నక్షత్ర వారం ఎప్పుడు కూడాను భూమి 24 గంటలు కూడా తిరుగుతూ ఉంటుంది. ఆ తిరిగినప్పటికీ వీళ్ళ ఒక నక్షత్రాలు 12 27 నక్షత్రాలు ఉంటాయి. ఆ 27 నక్షత్రాలు ఒక ప్రభావం కూడా చుట్టూ తిరుగుతుంటాయి కాబట్టి సో ఆ ప్రభావికం వల్ల తిథి వారాలు కూడా మారుతుంటాయి. ఇంకోటి ఏంటంటే అధిక శ్రావణం మనకు రావటం. అధిక శ్రావణం రావటం వల్ల కూడా కొన్ని ప్రభావం అనేది మనకు కనపడతా ఉంది. సో దీనివల్ల మకర రాశి వారికి కొన్ని శుభయోగం శుభ సూచన రావటం అనేది జరుగుతూ ఉంది. గురుగారు అదేవిధంగా చూసుకున్నట్లయితే ఈ మకర రాశి వారి జాతకం ప్రకారం చూసుకున్నట్లయితే దంపతులు కానీ అంటే దాంపత్య జీవితంలో కానీ ప్రేమికులు ఉద్యోగులు సో వీరికి ఏ విధంగా ఉండబోతుంది అంటారు ఈ 2024? సో ఒకటి ఏంటంటమ్మా, వీళ్ళు నిరాశపడిన వంటి వర్క్స్ ఏదైతే ఇప్పుడు ఉద్యోగంగా తీసుకుందాం. ఇంతకుముందు అప్లికేషన్స్ పెట్టుకున్నారు వాళ్ళు, చాలా వరకు చాలా దగ్గర పెట్టుకున్న అప్పుడు కూడా వాళ్ళకి ఏది కూడాను అనుకూలంగా రావటం లేదు. ఎందుకు రావటం లేదు అని ప్రత్యేకంగా వాళ్ళు ఆరాధిస్తున్నప్పటికి కూడా జాతక పరంగా కావచ్చు, నక్షత్ర పరంగా కావచ్చు, మన రాశి పరంగా ఏదైనా దోషం ఉందా అవన్నీ కూడా వాళ్ళు గత సంవత్సరం కూడా వాళ్ళు జపాలు హోమాలు చేసుకుని ఉంటుంటారు. అయినప్పటికీ కూడా వాళ్ళకి ఆ ఒక ఫలితం రాలేదు. దాంపత్యపరమైనటువంటి విషయంలో చూసుకున్న వీళ్ళకి సంతాన పరంగా కావచ్చు, ఇక ఇతర పర్సనల్ విషయాలు ఎన్నో ఉంటాయి. సో అవన్నీ కూడా అనుకూలంగా ఉండకపోవడంలో కొన్ని శాంతులు ఇవ్వాలనే అవుతాయి. సో ఈ యొక్క రాశి వారికి, మకర రాశి వారికి ఈ సంవత్సరం అన్ని విధాలమైనటువంటి ఒక భోగభాగ్యాలు వీళ్ళు రావటం. ఆ భోగభాగ్యాలు కలిగించాలి అంటే కుబేర వ్రతము వీళ్ళు చేస్తే చాలా అద్భుతమైనటువంటి ఫలితం లభిస్తుంది. కుబేర వ్రతం చేయటం ఎలాగా అప్పుడైనా ప్రత్యేకమైనటువంటి గురువారం నాడు కానీ శుక్రవారం నాడు కుబేర పటము పెట్టి కలశం పెట్టి కుబేర వ్రతం బుక్ తీసుకొచ్చేసి వాడు ఒక పూజ చేసి దీపారాధన చేసుకోవాలి. మకర రాశి వాళ్ళు, ఆ రాశి వాళ్ళు ఈ యొక్క చేయటం వల్ల అద్భుతమైనటువంటి ఒక ధన ప్రాప్తి కలగటం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఎప్పుడు కూడా అప్పులుగానే ఉంటున్నారు. ఆ అప్పులంతా కూడా తేలాలి, మాకు మంచి శుభయోగంగా కలగాలి, అద్భుతమైనటువంటి ఫలితాలు కలగాలంటే మీరు ఈ కుబేర వ్రతాన్ని చేసుకోవడం వల్ల మంచి ఫలితం రావటం అనేది జరుగుతుంది. గురువుగారు అదేవిధంగా మకర రాశి వారి జాతకంలో చూసుకున్నట్టయితే ఏమైనా దోషాలు ఉంటే తొలగిపోవాలి అంటే సో వారు ఏ విధమైన పరిహారం చేసుకుంటారు అంటే ఒకటి ఏంటంటే ఇక్కడ మనకి కొన్ని గ్రహాలు ఉచ్చస్థానం, కొన్ని గ్రహాలు నీచస్థానం ఉన్నప్పటికీ సహకరిస్తా ఉంది. ఇక్కడ ప్రత్యేకమైనటువంటి మీరు పరిహారాలు చేసుకోవాలనుకుంటే మీరు ప్రదోష కాలం కానీ లేదంటే మాస శివరాత్రి రోజున ప్రత్యేకంగా స్వామివారికి రుద్రాభిషేకం చేసుకోవాలి. శివుడికి ప్రత్యేకంగా రుద్రాభిషేకం చేసుకుంటే అద్భుత ఫలితం రావటం అనేది జరుగుతుంది. ఆ రోజు ఆహారం ఏది కూడా తీసుకోకూడదు, ఉపవాసంతో ఏకభుక్తం ఉండాలి. ఆ రోజు లైట్ గా టిఫిన్ చేసుకుంటే సరిపోతుంది. ఏమా చేసుకుని అద్భుతమైన ఫలితం లభిస్తుంది. ఇంకా కంగారు పడే విషయం లేదు. మంచి ఒక యోగదాయకం రావటం అనేది జరుగుతుంటుంది. దాంపత్య విషయంగా చూసుకుంటే సంతాన పరంగా ఎన్నో అబార్షన్స్ కొన్ని జరుగుతుంటాయి, చెప్పలేము. సో ఏదో కారణాల వల్ల జరుగుతున్నాయి. ఈ సంవత్సరము కొద్దిగా సూచిగా డాక్టర్స్ చెప్పినట్టుగా, పెద్దలు చెప్పినట్టుగా వాళ్ళు ముందు జాగ్రత్త తీసుకుని నడుచుకుంటే వాళ్ళకి సంతాన ప్రాప్తి కలిగినటువంటి యోగం కనబడుతుంది. దీనికి వీళ్ళు ప్రత్యేకంగా అశ్వత్థామ వృక్షము ఆలయ ప్రదక్షిణ చేసి దానికి ఎర్రటి కొబ్బరికాయ బట్ట ఉంటుందేమో కొబ్బరికాయ పెట్టి
అశ్వత్థామ వృక్షమానికి కట్టాలి, నాకు సంతానం ప్రాప్తి కలగాలి அப்படின்னு ఈ కొత్త సంవత్సరం ఎప్పుడైతే కూడా ప్రవేశించేటప్పటికి కట్టినట్లయితే మాత్రం ఈ సంవత్సరం ఖచ్చితంగా వాళ్ళకి ఆ ఒక సంతాన ప్రాప్తి రావడం అనేది జరుగుతాయి. ఓకే గురుగారు, మరి అదే విధంగా చూసుకున్నట్లయితే సో వీరు ఏవేవి దానం చేస్తే వారికి బాగుంటుంది? వీళ్ళు ప్రత్యేకమైనటువంటి దానం చేయాలంటే ఆవు నెయ్యి, దాంట్లో వీళ్ళు ప్రత్యేకమైనటువంటి ఒక కానిక వేసేసి వస్త్రంతో పాటు పేద బ్రాహ్మణులకి దానం చేయటం చాలా మంచిది. ఒక కిలంపావు కందులు, కిలంపావు మినువులు, కిలంపావులు పెసర్లు దానం చేసి ప్రత్యేకమైనటువంటి ఆశీర్వచనం తీసుకుంటే ఈ యొక్క మకర రాశి వాడికి అద్భుత ఫలితం రావటం జరుగుతాయి. సో గురువు గారు, అదే విధంగా చూసుకున్నట్లయితే సో వీరు ఏ ఆలయ దర్శనం చేసుకుంటే బాగుంటుంది అంటారు? వీళ్ళు ప్రత్యేకమైనటువంటి శివాలయం చేసుకుంటే చాలా బాగుంటుంది. దాంట్లో ప్రత్యేకంగా కంచిలో ఉన్నటువంటి కామాక్షి కూడా విశేషంగా ఉంటుంది కాబట్టి కామాక్షి ఆలయ దర్శనం చేసుకుంటే అద్భుత ఫలితం రావటం అనేది జరుగుతాయి.